చాలా గొప్ప పని చేసావమ్మా. ఎరా అంటే నువ్వు నా కోసం విజయవాడ రాలేదా? నీ కోసం నన్ను తెచ్చుకున్నావు అనమాట. యా. అంటే ఆ రోజు డ్రైవర్ రాకపోవడం అది ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ చూడు డాడీ. రాజు ఎక్కడ? ఇక్కడే చెన్నై షాపింగ్ మాల్ దగ్గర ఉన్నాను బాబు. చెన్నైలో ఉన్నాడంట నాన్న. ఎప్పుడు వస్తాడో అడుగు. ఎప్పుడు వస్తావు రాజు? మీరు రమ్మంటే 2 నిమిషాలు వచ్చేస్తాను బాబు. 2 రోజులు పడుతుందంట నాన్న. అదంతా తర్వాత మాడుకుందా నాన్న. ముందు ఇప్పుడు అర్జెంట్గా ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవాలి. మా పెళ్ళి ఎక్కడ చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు అనవసరంగా ఫస్ట్ ఎయిట్ ఒక నాన్న. ఓ పని చేద్దాం, టాస్ చేద్దాం. హెచ్ పడింది అనుకో నువ్వు మా పెళ్లి చేయి, టేల్స్ పడింది అనుకో మేము మా పెళ్లి చేసుకుంటాం. డీలా నో డీలా? ఏమండి, ఇల్లంతా వెతికాను, మా అమ్మాయి కనిపించట్లేదండి. కూతురు ఎక్కడికి వెళ్ళిందో తెలీదా నీకు? ఏం చేస్తున్నావు ఇంట్లో? అన్నా ఫోన్. హలో సార్, నేను సూర్యనారాయణ సార్. మళ్ళీ ఏంటయ్యా, నీ పని అయిపోయింది కదా సార్. మీ అమ్మాయి మా అమ్మాయి మీ అమ్మాయి మా అమ్మాయి ఏంటి చెప్పు. అదే మీ అమ్మాయి బై మిస్టేక్ మొత్తం లగేజ్ లో వచ్చేసింది సార్. అదే సార్. ఏంట్రా వాగుతున్నావు? సార్ వాళ్ళేదో లవ్ చేసుకున్నారు సార్, నాకేం తెలియదు సార్. నేను చాలా ఇన్నోసెంట్ సార్. ఎక్కడున్నారా మీరు? అన్నా లోపల మొత్తం వెతికేవన్నా, ఎవ్వరు లేరు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎక్కడ్రా వాళ్ళు? అన్నా చెప్పనన్నాడన్నా. ప్లాస్టర్ తీయండ్రా. తండ్రి చూడకుండా కట్టేసి వెళ్ళిపోయారు సార్ వాళ్ళు. ఎక్కడికి వెళ్తారో చూస్తాను. రై, వాళ్ళు బెజవాడ బార్డర్ దాటకూడదు. వెళ్ళండి. వెళ్ళండి, వాళ్ళు ఏం చేయకండి సార్. సార్ మీ గురించి తెలియకుండా అలా చేశాడు సార్. సారీ సార్, వాడి తరఫున నేను. రై, నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా నేను సాయం చేస్తే ఎలా ఉంటుందో చూసాం. ప్రాణం తీస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. స్వాతి, నీ ఫోన్ తెచ్చావా? నేను తీసుకురాలేదు. అబ్బా, అదేంటి సిమ్ కార్డ్ బయట పడేసా? సిమ్ కార్డ్ ఉంటే మీ నాన్న మనల్ని ట్రేస్ చేస్తాడు. మా నాన్న ఏం చేస్తాడో అని టెన్షన్ గా ఉంది. పాపం మీ నాన్నని కూడా రిస్క్ లో పడేసాం. ఏయ్, మా నాన్న గురించి నువ్వేం టెన్షన్ పడుకో. మా నాన్న బయటికి అలా కనిపిస్తాడు కానీ లోపల నా కోసం ప్రాణం అన్నేస్తాడు తెలుసా.
నీ ప్రాణం కోసమైనా వాడొస్తాడుగా. సార్ సార్ మీ ఎక్స్పెక్టేషన్ రాంగ్ సార్. వాడికి నాకంత ఎఫెక్షన్ లేదు సార్. వాడు నా ఎనిమి సార్. నీ కోసం కాకపోయినా వాళ్ళ అమ్మ కోసమైనా వస్తాడు. అమ్మా ఎక్కడికి రా వదలండి రా చచ్చినోళ్ళరా ఏమండి అమ్మని అమ్మ ఎవరండి వీళ్ళు కనీసం మంచి చీర మార్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు నూరు ముయ్యవే. మన అబ్బాయి వాళ్ళ అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడు. ఇది మన బుజ్జి గారు అత్తగారిల్లా నమస్కారం అన్నయ్య గారు వత్సలు కలపకి వింటే చంపేస్తాడు. అదిగో, వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. మావిడు సార్. రేయ్, సార్ మిమ్మల్ని వీళ్ళని లోపల పడేయండ్రా. సార్ సార్ ఇక్కడే సర్దుకుంటాం సార్. చాపదిన్ను ఉంటే చాలు సార్. మీరు ఇక్కడే ఉండాలి. ఇక్కడైనా పర్వాలేదు. థ్యాంక్ యూ. పదరా. ఏమండి మనకి ఈశాన్యంలో రూమ్ ఇచ్చారు మనకి అంతా మంచిగా జరుగుతుంది అరవకండి బీపీ వస్తుంది మళ్ళీ టాబ్లెట్లు కూడా లేవు అమ్మ కనకదుర్గం తల్లే ఆడు నిరికించలేకపోవడమైనా ఆడి ప్లేస్ లో అమ్మ బాబు నిరికించావా ఇదంతా నా కోసమే చేస్తాను తల్లే పోన్నే అమ్మ సలీం అనార్కలి కూడా ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుండ్రు నువ్వు లవ్ కోసం ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసావా ఓయ్ ఏంటి ట్రైలర్ గా టైడ్ అయిపోయావా పిక్చర్ అవి బాకీ హై మేరా దోస్త్ 1 minute షో దీపు నీ అజయ్ ఎమ్మెల్యే కాబోతున్నాడు వావ్ ఎలా రాబోయే బై ఎలక్షన్స్ లో మా నాన్న ఇన్ఫ్లుయెన్స్ తో నా కాబోయే మామ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కలుపుకొని ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను సూపర్ కట్నం కింద కోట్లతో పాటు ఎమ్మెల్యే పోస్ట్ కూడా కొట్టేస్తున్నావు ఇంతకీ కొత్త ఫ్లాట్ ఎలా ఉంది ఫ్లాట్ సంగతి పక్కన పెట్టు నీకు ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాలి నేను ఒక బీరువా కొంటే అందులోంచి ఒకడు బయటకు వచ్చాడు దీపు ఎన్నిసార్లు చెప్పా నీకు పొద్దునే మందు కొట్టద్దని అరే నై బాబా అసలు ఏమైందంటే వీడు ఒక అమ్మాయిని లవ్ చేశాడంట ఆ అమ్మాయి ఫాదర్ మనుషులు వీడి వెంట పడుతుంటే ఈ బీరువాలో దూరాడట ఇజ్ ఇట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎందుకే అమ్మాయి ఎవరంట ఎవరో విజయవాడ ఆదికేశవులు కూతురట అది కేసు కూతురా ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను ఏంటి ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోబోతున్నాను వినిపించట్లేదు దీపిక దీపిక ఐ కాంట్ హియర్ యు దీపిక అవును ఈ దీపిక ఎవరు? ఐ కాల్ లేటర్ డిస్టర్బెన్స్ గా ఉంది అన్నా రైట్ నువ్వు అర్జెంట్గా జూబ్లీ సురేఖ అపార్ట్మెంట్ 205 ఫ్లాట్కి వెళ్ళు అక్కడ దీపిక అని ఒక అమ్మాయి ఉంటుంది ఆ ఫ్లాట్ లో ఒకడు ఉంటాడు అర్జెంట్గా వాడిని తీసుకురండి కుదరకపోతే వాడిని అక్కడ వేసి వెళ్ళండి ఆకలేస్తుందా ఏదైనా చేసి పెట్టినా వంట అయినా చేసి పెడతావు తప్ప నన్ను బయటికి మాత్రం పంపవే కరెక్ట్ గా చెప్పావు నీకు ఎదుటి వాళ్ళ డైరీలు చదవడం అంటే బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ కదా చదవటమే కాదు వినటం కూడా ఇష్టమే తర్వాత ఏమైంది అమ్మా వచ్చేదారిలో బండి ట్రబుల్ ఇచ్చింది మీరు కాసేపు తను చూసుకున్నారంటే ఇంకో బండి తీసుకొచ్చేస్తాను అలాగే బాబు థ్యాంక్స్ నువ్వు లోపల కూర్చోమ్మా అమ్మా తన లోపల తీసుకెళ్ళు నువ్వు ఇక్కడ అలాగే. హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తా నేను వస్తా ప్లీజ్. మీ నాన్నకి ఊర్లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది నువ్వు కానీ బయటకు వస్తే ఎవడో ఒకటి గుర్తుపెట్టేస్తాడు మరి నిన్ను వాళ్ళు పట్టుకుంటే నన్ను పట్టుకుంటే మహా అయితే కుమ్మేస్తారు నిన్ను పట్టుకుంటే పెళ్లి చేస్తారు అర్థం చేసుకో స్వాతి ప్లీజ్. త్వరగా వచ్చేస్తాగా రేయ్ అన్న ఫోన్ రా. అన్నా ఎరా దొరికారా? లేదన్నా ఆ పని మీద ఉన్నాం. అమ్మాయి లేకుండా ఇంటికొచ్చారంటే చంపేస్తా. అలాగే అన్నా. ఏమన్నా ఒక సిగరెట్ ఇయ్యా ఏంటి ఒక సిగరెట్ టీ ఒకటి ఇవ్వండి టీ ఒకటి ఇవ్వండి 2 బిస్కెట్లు ఇయ్యన్న 2 బిస్కెట్లు వదిలేయన్నా వాడికి మెంటల్ వాడికి నచ్చిన వాళ్ళు ఏమంటే వాడు అదే అంటాడు మనుషులకి ఇలాంటి రోగాలు కూడా వస్తాయండి మనుషులకి ఇలాంటి రోగాలు కూడా వస్తాయండి